చూడు. ఏంటి బైక్ ఎప్పుడు ఆఫ్ కిక్కే స్టార్ట్ చేసాడు? బైక్ ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం బైక్ కాదు, మన సంజయ్కి. హంస కోసం వెతికి వెతికి వీక్ అయిపోయాడు. కొంపతీసి ఇది అదేనంటావా? ప్రేమేనేమో కావచ్చు. కీస్ ఆన్ చేయాలమ్మా. అసలు ఇయ్యాలమ్మా పొంగి పొర్లిపోయే పేవకత్త వచ్చేసావు. రైట్రో ఏదో గాని సొంగ గాడి పోవాల. అదొక ప్రేమాల రాయుడు గారి కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటున్నారు. ఆ పక్క ఇంట్లో రాయుడు స్నేహితుడు భూపతి ఉంటున్నాడు. వాళ్ళకు ఒక నల్ల కుక్క ఉంది. ఈ మంచి సినిమాలు అన్నిట్లోనూ తెల్ల కుక్కలాగా ఉంటుంది, అందుకని అరైటీగా ఉంటుందని నల్ల కుక్కను పెట్టావు. అది ఎవరొచ్చినా ప్రేమగా బౌ బౌ అని అరుస్తుంది. ప్రేమగా నాకుద్ది కూడా. ఇది రాయరా? రాయకపోయినా నాకుద్ది. అప్పుడు రాయుడు గారికి పని మనిషి పేపర్ తీసుకొచ్చి ఇచ్చుద్ది, అది కూడా ప్రేమగానే. ప్రేమ లేకపోతే ఆ ఒప్పుకోదు. అసలు ప్రేమ అనే పదమే పెద్ద టైం వేస్ట్. ఇంకేదైనా జనానికి పనికొచ్చే సబ్జెక్ట్తో రండి. సారీ, మీరేగా మంచి ప్రేమ కథ రాస్తురమ్మన్నారు. దీని నిండా ప్రేమగా గాలిపోయింది. అవును, అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. ఈ స్క్రిప్ట్ మాకొద్దు, వెళ్ళండి. మీరు ఎప్పుడెలా ఉంటారు, ఏం అంటారు తెలియని సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ లాంటి వారు అన్నమాట. అర్థమైంది. అలాంటి కథే రాసుకొస్తాను సీరియస్. దాంట్లో కూడా పని మనిషి ఉండాలా. నువ్వు నీ అభిప్రాయాలు చాలా మారిపోయాయే. ప్రేమ ఇది అవైలబిలిటీ, ఆపర్చునిటీని బట్టి వాడే పదం. నా కన్న తండ్రికి, తోడబుట్టిన వాడికి నా మీద లేని ప్రేమ ఎక్కడో పరా ఇంట్లో పుట్టి 25 ఏళ్ళు పెరిగొచ్చిన వాడికి ఎందుకుండాలి? సంజయ్ ఇస్ రైట్. ప్రేమంటేనే పెద్ద ట్రాష్. ప్రేమంటే పెద్ద ట్రాష్, దాన్ని బ్యాన్ చేయాలి అనేవాడివి. ఇప్పుడు నువ్వే హంసతో డీప్గా ప్రేమలో పడినట్టున్నావు. తను కనిపించకపోతే ఏదోలా ఉంది. యూర్ రైట్, ఐఎమ్ మిస్సింగ్ హర్. ఏ సెన్స్ ఉన్న అమ్మాయి నిన్ను మిస్ చేసుకోదు. ఎప్పటికైనా తను నీ దగ్గరికి రావాల్సిందే. అంతేనంటావా? అంతే. నౌ స్టాప్ వరింగ్ అండ్ స్టాప్ బీయింగ్ ఎ దేవదాస్. దేవదాసా? హంస ఎప్పుడు వస్తుంది? హంసకి నీకు ఏంటి సంబంధం? హంస నా కూతురు. కూతురా? కూతురు లాంటిదా? అప్రాచుడా, నా సొంత కూతురు. అది సొంత కూతురు అయితే నీ ఇంట్లో ఉండాలి, కానీ హాస్టల్కి వచ్చేందుకుంటోంది. అది తెలియకనయ్యా నా బాధంతా. నీ కూతురు సంగతి నీకే తెలియదంటే నువ్వు దరిద్రుడు అనేగా అర్థం. ధనికుండైతే ఎలా ఎందుకుంటాను? ఇలా దానికోసం పడిగాపులు ఎందుకు పడతాను? అంటే డబ్బు కోసం కూతురు మీద ఆధారపడే బడుద్దాయి అన్నమాట. అబ్బా, నువ్వు ఎవరవయ్యా నా ప్రాణాలు తీస్తున్నావు? ఈ హాస్టల్ పాలిటీ వేగాన్ స్ప్రేన్ అంటే మగ పురుగు రాకుండా చూసే వాచ్మ్యాన్. అదిగో నా కూతురు వస్తుంది. అమ్మా హంస, ఇల్లు వదిలి చెప్పా చేయకుండా ఇక్కడికి వచ్చావేంటమ్మా? నువ్వు ఏమయ్యావో తెలియక మీ అన్నయ్య వదిన వెతికి వెతికి వెళ్ళిపోయారమ్మా. హంస, నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న నేను నిన్ను చూడకుండా ఎలా బతకగలను తల్లి? ఇదిగో డబ్బు, ఇదుంటే బతకగలవులే. తీసుకో. అమ్మా, రూపాయలేలే, డాలర్స్ ఇవ్వలేను. ఇక నుంచి ప్రతి నెల నేనే పంపిస్తాను. నువ్వు రానక్కర్లేదు, నాకు కనిపించక్కర్లేదు. అమ్మా, అంతసేపు నువ్వు మాట్లాడినా అమ్మాయి నిన్ను నాన్న అనలేదు. ఎందుకని? అసలు నువ్వు కన్న తండ్రివేనా? జై, నీకు గుడ్ న్యూస్. పర్సనలా? టూ పర్సనల్. అయితే ఆఫీస్ బయట మాట్లాడుకుందాం. అబ్బాయి చాలా ఇంపార్టెంట్. కాంట్ యూ వెయిట్ ఫర్ 15 minutes? ఓకే. 2 రోజుల నుంచి హంస గురించి ఎంక్వైరీ అంటూ ప్రాణం తీస్తున్నావు కదా, సరే చెప్దామని వచ్చాను. ఇట్స్ ఓకే. వెయిట్, మాయా, హంస కనపడిందా? హలో, కెన్ యూ వెయిట్ ఫర్ 15 minutes? నో, ఐ కాంట్. ఐఎమ్ సారీ. ఎక్కడుందో చెప్పా ప్లీజ్. ప్లీజ్. మీరా? హంస, అది అది నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామని. అదే ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తూ నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి వచ్చాను. హంస, టైం అయిపోయింది. టైం అయిపోయింది. ఈ టైంలో విజిటర్స్ రాకూడదు. సారీ. హంస, 1 second. సార్,
ఈరోజు విజిటింగ్ అవర్స్ అయిపోయాయి, మళ్ళీ రేపు వద్దురు కానీ ప్లీజ్. నాకు టైమింగ్స్ పాటించడం చాలా ఇష్టం, కానీ ఫస్ట్ టైం మొదటిసారి ఈ ప్రిన్సిపల్స్ అన్న డిసిప్లిన్ అన్న ఒళ్ళు మండుతుంది. ఎందుకంటావు? బహుశా ప్రేమలో పడి ఉంటారు సార్. కంగ్రాచులేషన్స్, కరెక్ట్గా చెప్పావు. ఏం చదివావు? చాలా చదివాను సార్. ఇక్కడ అమ్మాయిలకు వచ్చే లవ్ లెటర్స్. మేడం కొరియర్. హలో, నేను సంజయ్ హంస. నువ్వు కరెక్ట్గా 5 గంటలకి మీ ఆఫీస్ ముందున్న రెస్టారెంట్కి వచ్చేసాయి. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. హలో, ఏంటి తన స్టూపిడ్లా? ద ఎయిర్టెల్ మొబైల్ యువ్ కాల్డ్ ఇస్ స్విచ్డ్ ఆఫ్. మీరు కాల్ చేసిన ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. అప్పుడు ప్రేమించలేదని చెప్పినప్పుడు ఫీల్ అయిపోయావు. ఇప్పుడు నా అంతటా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి వచ్చినప్పుడు కూడా తెగ ఫీల్ అయిపోతున్నావు. మొహం మీద తలిపేసి టైం అయిపోయిందంటావా? సో సారీ టు సే, నీకు మినిమం మేనర్స్ కూడా లేవు. ఏంటా ఎక్స్ప్రెషన్స్? ఏంటా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్? అమ్మాయకత్వం నటించకమ్మా, నాకన్నీ తెలుసు. నా అంతటా నేను వచ్చాను కాబట్టి తమరికి పొగరు. హెడ్ వెయిట్. ఏడుస్తావేంటి? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఇంకో ఐస్ క్రీమ్ కావాలా? ఏయ్ అమ్మా, ఏడవద్దమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? మీరు చెప్పేది వినడానికి రాలేదు, నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి వచ్చాను. ప్రపంచమంతా ప్రేమతో నిండి ఉంటుందనుకున్నాను. పిచ్చిదాన్ని. హంస, ఎదుటి వాళ్ళని పూర్తిగా మాట్లాడనివ్వండి. ఒక మనిషి మీద ఇంకో మనిషి మానసికంగా ఆధారపడటం, ఆ వ్యక్తి లేకపోతే బతకలేకపోవటం నాన్ సెన్స్. ఇది మీకు ముందే తెలుసు, నాకే కొంచెం ఆలస్యంగా తెలిసింది. ప్రేమ అన్నది ట్రాష్, అబద్ధం. యూర్ రైట్. వస్తాను. హోల్డ్ ఆన్ ప్లీజ్, ఆగు. ఇక నా వైపు కానీ నా జీవితం వైపు కానీ రావద్దు. నీకు నాకు ఉన్నది జస్ట్ పరిచయం, ప్రేమ కాదు. దట్స్ ఆల్. యువర్ సెల్ ఫోన్. రే బాధపడకరా సంజు, హంస నీకేం కొత్త కాదు. పైగా ఒకప్పుడు నువ్వంటే పడి తెచ్చేది. డైరెక్ట్గా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసేయి. అది చెప్పబోతేనే కదా మళ్ళీ నా జోలికి రాకంటూ కొట్టినట్టు చెప్పి వెళ్ళిపోయింది. అసలు నువ్వు ఎలా చెప్పావు? హంస నా మాట విను అని మొదలుపెట్టి చాలు. అలా ఆస్తమా పేషెంట్లా చెప్పావంటే ఏ పిల్లైనా నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసి పారిపోద్ది. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్టైల్ ఉంది. ఏది ఈ మధ్య నువ్వు చూసిన 2 సినిమా పేర్లు చెప్పు. బ్లాక్, ఈ మధ్య హోప్. ఏది బచ్చన్ గారు బ్లాక్, రామానాయుడు గారు హోప్. అందుకే నీ లైఫ్ హోప్లెస్గా, నీ లవ్ బ్లాక్గా కలర్లెస్గా తయారైంది. ఎంత స్టైల్గా చెప్పాలో తెలియాలంటే మంచి కమర్షియల్ రొమాంటిక్ సినిమాలు చూడాలి. ఇవి మన వెంకటేష్ నాగార్జున సినిమా లాంటివి. ప్రాబ్లం నేను చెప్పడం కాదు, తన చేత ఎలా చెప్పించాలా అని. ఓకే దానికి కూడా మన దగ్గర స్కీమ్ ఉంది, చెప్తా.